అహ్మదాబాద్ వేదికగా జరిగిన 5వ టీ20లో టీమిండియా అదరగొట్టింది. 30 పరుగుల తేడాతో సౌత్ ఆఫ్రికాపై ఘన విజయం సాధించింది. తద్వారా 5 మ్యాచ్ల టీ20 సిరీస్ను భారత్ 3-1తో సొంతం చేసుకుంది. సౌత్ ఆఫ్రికా చేతిలో టెస్ట్లో వైట్ వాష్ అయిన తర్వాత వన్డే టీ20 సిరీస్లను నెగ్గిన భారత్ పరువు కాపాడుకుంది. ఈ క్రమంలో 5వ టీ20 మ్యాచ్ గంభీర్కు ఒక క్లారిటీ ఇచ్చింది. ప్రపంచ కప్ నెగ్గాలంటే ఎలాంటి ఫ్లయింగ్ 11తో బరిలోకి దిగాలనే విషయాన్ని ఈ 5వ టీ20 చెప్పింది. ఎందుకంటే గాయం కారణంగా గిల్ బాబు 5వ టీ20కి దూరం అయ్యాడు. దాంతో సంజు శాంసన్ను ఓపెనర్గా అవకాశం వచ్చింది. తనకు దక్కిన అవకాశాన్ని సంజు శాంసన్ 2 చేతులతో ఒడిసి పట్టుకున్నాడు. 22 బంతుల్లో 37 పరుగులు చేశాడు. 4 ఫోర్లు 2 సిక్సర్లు ఉన్నాయి. అభిషేక్ శర్మను డామినేట్ చేస్తూ సంజు శాంసన్ బ్యాటింగ్ చేశాడు. గిల్ ఓపెనర్గా ఆడిన అభిషేక్ శర్మను ఏనాడు కూడా డామినేట్ చేయలేదు. దీంతో ఇప్పటికైనా కోచ్ గౌతమ్ గంభీర్ కళ్లు తెరవాల్సింది. వచ్చే ఏడాది జరిగే టీ20 ప్రపంచ కప్లో విజేతగా నిలవాలంటే సంజు శాంసన్ను ఓపెనర్గా ఆడించాలి. గిల్ కంటే కూడా సంజు శాంసన్ 100 రెట్లు మేలు. అది 5వ టీ20తో మరోసారి నిరూపితమైంది. ఆసియా కప్ నుంచి గిల్ ఓపెనర్గా ఆడుతున్నాడు. ఒక్కసారైనా సంజు ఆడినట్లు ఫ్రీగా దూకుడుగా ఆడాడా అని పోస్టులు పెడుతున్నారు.